హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ రోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం చాలా ఈజీ. మనం KFC, మెక్డొనాల్డ్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ నే ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో మన ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ని సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందుగా నేను 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, రెండో రకంలో స్టార్చ్ తక్కువగా ఉంటుంది. మనం బయట కొనే ఫ్రెంచ్ ఫ్రైస్ కి స్టార్చ్ తక్కువగా ఉండే ఆలుగడ్డలను యూస్ చేస్తారు. మనం ఈ రోజు వీడియోలో స్టార్చ్ ఎక్కువగా అంటే రెగ్యులర్ గా వాడే ఆలుగడ్డలను యూస్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ని చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఇలాంటి ఆలుగడ్డలను తీసుకుని ఆలుగడ్డలను పీల్ ఆఫ్ చేసేసి 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఈ విధంగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. ఇంత మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని 1/2 ఇంచ్ వరకు స్టిక్స్ లా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ ఇదే సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూ స్టిక్స్ని ఒక బౌల్లో వేసి వాటర్ని వేస్తూ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల స్టార్చ్ అంతా పోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుకింగ్ పాట్లోకి సగం వరకు వాటర్ని తీసుకోవాలి. అందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేశాక వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతుండగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందాక వాష్ చేసుకున్న ఆలూ స్టిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మధ్యలో ఇలా కలుపుకుంటూ 10 or 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల స్టార్చ్ అంతా పోతుంది. 70% కుక్ అవ్వాలి. 70% ఉడికిన తర్వాత ఇలా చేతితో నలిపితే నలిగేలా ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది 70% కుక్ అయిపోయింది అని. ఇప్పుడు వీటిని తీసుకొని మంచి క్లాత్లో లేదంటే మంచి టవల్లో వేసి డ్రైగా చేసుకోవాలి. ఇలా క్లాత్తో నెమ్మదిగా అద్దుతూ డ్రైగా అయిన తర్వాత ఇలా క్లాత్తో తుడవడం వల్ల వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇవి బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఏదైనా కవర్లో లేదంటే జిప్లో కవర్లో వేసి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. టూ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మదిగా డ్రైగా అయిన ఆలూ స్టిక్స్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కేర్ఫుల్ అండి, ఆయిల్ బాగా హీట్ అయింది. అలాగే ఆలూ స్టిక్స్ కూడా బాగా చల్లగా ఉంటాయి కదా, సో ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇలా నెమ్మదిగా గరిటెతో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కాగానే వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా అంటే 10 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా గరిటెతో తిప్పుతూ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక టిష్యూ లేదా న్యూస్ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎంత ఈజీగా చేసుకుంటున్నామో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వచ్చాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.